తీన్మార్ మల్లన్న గారు, మీరు 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్న శాసన మండలిలో, శాసన పరిషత్లో మీరు జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఎస్, ఎస్సీ సోదరులు ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళకు భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. ఇక్కడ 2019లో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. 103 అనుకుంటా అమెండ్మెంట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటేనేమో బీసీల లెక్కలు తేలాలని చెప్తా ఉన్నారు. ఏ లెక్క తేలకుండానే 10% ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆ ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలనేది మా డిమాండు. ఎందుకు? రెడ్లు వెలమలకు జాబ్లు ఇచ్చినందుకు నేను పోరాటం చేయాలని నేను మాట్లాడాలా దాని గురించి? వాళ్ళ ఉద్యోగాల కోసం నేను ఎందుకు కొట్లాడుతున్నా? నేను బాధతో చెప్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ను రద్దు చేసి రేపు తెల్లారంగానే వేయాలి. బట్ ఈడబ్ల్యూఎస్ను ఉంచకూడదు. ఆడ ఈడబ్ల్యూఎస్ను అక్కడ ఉంచకూడదు. ఆ ఈడబ్ల్యూఎస్ తీసేస్తే అందులోంచి ఓ 4% బీసీలకు వస్తాయి, ఓ 2% ఎస్సీలకు వస్తాయి, ఇంకో 1.6% ఎస్టీలకు వస్తాయి, మైనారిటీలకు వస్తాయి. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంతకంటే గంట ముందే ఈడబ్ల్యూఎస్ని తీసేయాలి. ఇది తీన్మార్ మల్లన్న డిమాండ్.